ఈ మధ్య కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని తలదించుకునేదిగా చేస్తూ ఉంది. వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేదిగా చేస్తూ ఉంది. దేశ చిత్రపటం మీద గొప్పగా వెలుగొందిన తెలంగాణ, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, ప్రపంచంలోనే అమెరికా లాంటి దేశంలో గొప్పగా పాత్ర నిర్వహిస్తున్న తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మస్థైర్యం దెబ్బతీసేదిగా ఉంది. తాను దిగజారిపోయి మొత్తం తెలంగాణ సమాజమే దిగజారిపోయిందని చెప్పే ఆత్మన్యూత భావంతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు. తెలంగాణ పేదరికంలో ముంచబడ్డదని చెప్పి 100 సార్లు మేము మాట్లాడినాం. నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వేల వ్యవస్థ కానీ, తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, తెలంగాణలో గొప్ప చెరువులతో రామప్ప, లక్నవరం లాంటి కాకతీయులు కట్టినటువంటి చెరువులు కావచ్చు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోనే అత్యధిక చెరువులు కలిగి వరి పండించే ప్రాంతంగా, సన్నన్నం తినే ప్రాంతంగా వెలుగొందిన రాష్ట్రం ఇది. ఆనాడు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు ప్రాంతంలో ఉంటే అక్కడ జొన్నన్నం తినేటువంటి సందర్భంలో మన రామప్ప కింద, మన లక్నవరం కింద వాళ్ళు వచ్చి ఇవాళ బియ్యం కోసం, సన్నన్నం కోసం ఎగబడ్డ చరిత్ర తెలంగాణది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 69 ఉద్యమం వచ్చింది. నిధులు మావి, సొమ్ము మాది, సోకు మీద అవుతుందని చెప్పి, ఉద్యోగాలు మావి, మీరు అనుభవిస్తున్నారని చెప్పి 69 ఉద్యమం జరిగింది. ఆనాడు 6 పాయింట్ ఫార్ములా వచ్చింది, అదొక సబ్జెక్టు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ తెలంగాణ స్వయంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, ఈ హైదరాబాద్ని మించింది లేదని చెప్పి ఆనాడు మేము అనేకసార్లు ఉపన్యాసాలు ఇచ్చినాం. మొత్తం ఆనాటి సమైక్య రాష్ట్రానికి 50% పైబడి ఆదాయం ఒక హైదరాబాద్ నుంచే వస్తుంది. 23 జిల్లాలను సాధేటువంటి ప్రాంతం హైదరాబాద్ అని చెప్పి ఆనాడు మేము అనేక సందర్భాలు చెప్పినాం. కానీ అలాంటి రాష్ట్రాన్ని ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని, ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాళా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో, ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో, ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలారా, మీరు లోతుగా ఈ సందర్భంలో ఆలోచించాల్సిన అక్కడ ఉంది. నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా? దానికి వాస్తవాలు ఏంటి తెలుసుకోవాల్సిన అక్కడ ఉన్నది. నిన్నటి దాకా శాసనసభలో 10 సంవత్సరాల కాలం పాటు పర్ క్యాపిటా ఇన్కంలో నంబర్ 1 తెలంగాణ, వరి ఉత్పత్తిలో నంబర్ 1 తెలంగాణ, జిఎస్డిపి పెరుగుదలలో నంబర్ 1 తెలంగాణ, 4 కోట్ల జనాభా అయినప్పటికీ కూడా అనేక రాష్ట్రాల కంటే కూడా బడ్జెట్లో అత్యధిక పెట్టిన రాష్ట్రం తెలంగాణ. ఇవాటికి నిన్న మొన్న కూడా బట్టి విక్రమార్క గారు పెట్టిన బడ్జెట్ 3,04,000 కోట్లు అనుకుంటా నాకు తెలిసి.
4 కోట్ల జనాభా కలిగినటువంటి ఒక రాష్ట్రం 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిందంటే ఇవాళ ఇది ఎట్లా దివాళా తీసిన ప్రభుత్వం, ఎట్లా దివాళా తీసిన రాష్ట్రమో చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారికి ఒక నైజం ఉంది. మోసగించే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలనే ప్రజలు ఇష్టపడతారు, అబద్ధాలు చెప్పే నాయకులనే ఆదరిస్తారనేటువంటి మాట అవుతుందో ఇవాళ ఆయన మాటలు ఇవాళ నిజమని ప్రూవ్ అయింది. అలా కానీ ఆనాడు మాట్లాడిన మాటలు పెద్దెవరు పట్టించుకోలే. కానీ ఇవాళ మీరు మాట్లాడుతున్న మాటలు తెలంగాణ ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతింటా ఉంది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది. తెలంగాణ ప్రజలలో ఏ సాహసం, ఏ కమిట్మెంట్, ఏ పని చేయాలని తపన ఉంటుందో ఇలా అది దెబ్బతింటా ఉంది. నువ్వు ధ్వంసం చేస్తున్నది నీకు అధికారం ఇచ్చిన కర్మానికి, నువ్వు ధ్వంసం చేస్తున్నది నీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, నువ్వు ధ్వంసం చేస్తున్నది తెలంగాణ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నావు, తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని ధ్వంసం చేస్తున్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.